ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నాన్న లోపలికి రాని పిలిచేదాకా రానని మొండికేసి బాలుతో చెప్పి అలాగే కూర్చుంది. నాన్నెందుకు కాస్త మెత్తబడ్డారు. నాన్న వెళ్ళి పిలవకపోతే ఏమయ్యేది? రాత్రంతా వానకి తడిచి తడిచి ఇప్పటి వరకు అలాగే కూర్చొని ఉండేది కదా. మధు బాధ చూడలేక నేను నాన్నతో చెప్పా. నాన్నేమో నీకోసం ఏదైనా చేస్తానమ్మా అని వెళ్ళి పాపం తన ఈగో అంతా పక్కన పెట్టి రా అమ్మా అని లోపలికి పిలుచుకొని వచ్చారు. మధు ఇంకా నాన్న తన దగ్గర చోటిచ్చినట్టే అని పొంగిపోతోంది. ఇలా నాన్న ఎదురుగా ఉంటూ నాన్న నాన్న అంటూ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు నాన్న నిజమేనమ్మా నువ్వు నా కూతురివే అని ఆమె కన్నీళ్లు తుడవడానికైనా మాట వరుస కంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? బాలు నేను ఏమైపోతాం? నాన్న చెప్పిన దాన్ని కాదనలేం కదా. నాన్న మీరే నా పిల్లలు అంటున్నారు. అలాంటప్పుడు మేం నాన్నని వదిలి ఎలా వెళ్ళగలం? కానీ జనని గారు కూడా నా కోసం చాలా చేశారు. ప్రతి క్షణం నా మంచి కోరి ఎన్నో కష్టాలు పడ్డారు. కన్న తల్లి కాకపోతే తనెందుకు అంత చేస్తుంది? పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా నాన్నే కదా అన్ని తానే అమ్మలేని లోటు తెలియకుండా పెంచింది. మా ఫ్యూచర్ కోసమే కదా దుబాయ్ దాకా వెళ్లి సంపాదించేది. నేను బాగుంటానని నమ్మే కదా ఆ ధీరజ్తో పెళ్లి కొప్పుకుంది. ఇన్ని చేసిన నాన్న ఒకవైపు నాకేదో చెడు జరుగుతుందని భయపడి తన ప్రాణాలని కూడా తెగించి నా కోసం కష్టపడే జనని గారు ఒకవైపు. వారు నిజమా? నాన్న నిజమా? తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల క్షేమాలే కదా కోరతారు. తన పిల్లలు కాకపోతే తనెందుకు పెంచుతాడు? నాన్నకి తెలియకుండా మేమెలా మారుంటాం? ఏంటో ఇదో పెద్ద పజిల్లా ఉంది. కానీ నాకు మాత్రం లోపల జనని గారే మా అమ్మ అన్న ఫీల్ కలుగుతుంది. ధరణి లేచావా? ఈరోజు చాలా పనులున్నాయి. పద పద. ఇదేంటి ఇంకా లేవలేదా? బారుడు పొద్దెక్కేదాకా పడుకోవడం అలవాటయిందనుకుంటా. దీని సంగతి చెప్తానుండు. అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా. అమ్మా అమ్మ వద్దు. అమ్మా వద్దమ్మా. ఏమే, ఇదేమన్నా సత్రం అనుకున్నావా? స్టార్ హోటల్ అనుకున్నావా? లేని వరుసలు కాని వరుసలు కూడేసుకుని ఈ కొంపకు చేరింది తిని గుడ్ల మీద కోడిలా పడుకోడానికా? హాయిగా నిద్రపోయి ఒళ్ళు విరిచి నా మీద తిరగబడ్డానికా? ఒళ్ళు కదలనివ్వకుండా ఇలా గురకలు పెట్టి నిద్రపోతే నీ బొచ్చులోకి కూడు వేయడానికి నేను రెక్కలు ముక్కలు చేసుకోవాలా? ఆడపిల్లంటే తల్లికి ఆసరాగా ఉండాలి కాని గోరుముద్దలు తినిపిస్తే గారాబాలు పోతూ కులకడానికి కాదు. నెత్తి మీదకి సూర్యుడొచ్చినా ఇంకా తన్ని పడుకుంటే ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలా? మీరేమో మహారాణులు, నేనేమో ఇంటికి దాసిదాన్నా? అమ్మా, తను నిన్నటిదాకా ఉన్న చోటు వేరు, పెరిగిన వాతావరణం వేరు. నిన్నంతా ఎంత బాధపడిందో నువ్వు నేను అందరం చూసిన వాళ్ళమే కదా. చేత కాక కాసేపు పడుకుందేమో,
ఎందుకు అన్నేసి మాటలని నువ్వు చెడ్డదానివవుతావు? అయినా నీకేదైనా అవసరమైతే సాయం చేయడానికి నేనున్నాను కదమ్మా. తను ఈ ఇంటికి కొత్త, మన పద్ధతులు తెలియవు కదమ్మా. 4 రోజులుంటే తనకు అలవాటవుతుంది. అప్పుడు నీకు తిట్టే అవకాశం ఇవ్వదు. అయినా నువ్వు ఓపిక పట్టకుండా నోరు జారితే బ్లేమ్ అయ్యేది నువ్వే కదమ్మా. ఈ బ్లేములు గేములు నాకు తెలీదే. నేను పద్ధతిగా ఉంటా. నా పెంపకంలో పెరిగిన పిల్లలు పద్ధతిగా ఉంటారు. ఇలా పద్ధతి తప్పి బారెడు పొద్దెక్కిందాకా పడుకునే వాళ్ళంటే నాకు చచ్చే అసహ్యం. అయినా ఇవాళ పండగ కదా, నువ్వెప్పుడు లేచావు? బాలు ఎప్పుడు లేచాడు? ఇల్లు ఊడవాలి, తడిబట్ట వెయ్యాలి, దేవుళ్ళని పులికాపు చెయ్యాలి, వంటలు, ప్రసాదాలు, పూజలు, చాలా పనులున్నాయి కదా. ఈవిడ గారిక్కడ గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే అక్కడ పనులెలా సాగుతాయి? ఎవరి మానాన వాళ్ళు కిటికీలు, బల్లలు, గుమ్మాలు పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే అసలు పండగిల్లులా ఉంటుందా? పండగ చేసుకోవాలని మనసుకు అనిపిస్తుందా? చూడు, అప్పనంగా తిని కూర్చుందామనుకుంటున్నావేమో. అలాంటి ఆటలు నా దగ్గర సాగవు. ఆ మహాతల్లి ఎలా పెంచిందో, ఏం నేర్పి పంపిందో అందుకుని పనులు చెయ్యాలి, అణుకువగా ఉండాలి. అలా అయితేనే ఏదో 2-3 రోజులు ఉండనిస్తా. అర్థమైందా? వెళ్ళి పెరడంతా చిమ్మి, ఇల్లు తుడిచి, దేవుడి సామాన్లన్నీ కడిగి పూజగా దగ్గర పెట్టు. కూరలు తరిగి వంటకి సాయం చెయ్యి. ఈ పనులన్నీ నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి. ఆహా, చెయ్యలేదా? మరేం చేసావు? పూటకి పూట్లు తిని నీలుగు పట్టిందాకా పడుకున్నావా? ఆవిడ చెప్పకపోయినా నువ్వు చెయ్యకపోయినా నేర్చుకుని చెయ్యాలి. లేకపోతే వచ్చిన దారిని కాక మరో దారినైనా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళ, వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? నాన్నే కదా తన లోపలికి తీసుకొచ్చింది. నువ్వు పంపిస్తే నాన్న ఊరుకుంటాడా? ఏదైనా పని కావాలంటే నేను చేస్తాను కదా. ఏంటే నేను చేస్తాను కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నావు? అన్నీ సర్దుకుంటే రేపో మాపో పెళ్లి జరగాల్సిన దానివి. పెళ్లి కూతురు పనులు చేయడానికి వీల్లేదు. ఇదిగో, పని చేస్తేనే పట్టెడన్నం పెడతాను, లేకపోతే పెట్టే బేడ సర్దుకొని బయలుదేరు. వెళ్ళను. నేను నాన్న కోసం వచ్చాను. నాన్నతోనే ఉంటాను. చేస్తాను. మీరే పనులు చెప్తే ఆ పనులు చేస్తాను. రాకపోయినా నేర్చుకొని చేస్తాను. ఏంటే, నేనేదో నిన్ను కసుబుసులాడానని చేస్తానంటున్నావా? నువ్వు అడ్డదిడ్డంగా చేస్తే నీ వెనకాల నేను అన్నీ సర్దుకుంటూ రావాలా? లేదండి, తప్పు చేయకుండా నిదానంగా అన్ని కరెక్ట్ గానే చేస్తాను. ఈ మాట నీ నోటి నుంచి అనిపించడానికి ఈ రాద్ధాంతమంతా చేసింది. నేను చెప్పిన పనులు చెయ్యలేక పారిపోతావు చూడు. చేస్తుందంట, చేస్తుంది. అయితే వెళ్ళు. వెళ్ళి ముందు అంట్లు కడిగి, ఇల్లు ఊడ్చి, తడిబట్ట పెట్టి, దేవుడి సామాన్లన్నీ పూజగా దగ్గర పెట్టి, కూరలు తరిగి వంట మొదలు పెట్టు. అర్ధగంట టైం ఇస్తున్నాను. ఈలోపు ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి. అర్థమైంది కదా? తేడా వస్తే నేను చాలా తిక్కలదాన్ని. జాగ్రత్త. దాని పరిస్థితి ఆలోచిస్తుంటే నా గుండెలు అలసిపోతున్నాయి. విధి విచిత్రం అవ్వచ్చు, కానీ నా మీదే ఇంత పగబట్టి వేధించడం ఎందుకో అర్థం కావట్లేదు. మన పిల్లలు ధరణి, బాలులు మన దగ్గరకు చేరుకోకుండా కంచె కట్టినట్టు ప్రతాప్, శారద అడ్డంగా నిలబడుతుంటే ఎలా నా ఆశ నిలబడుతుందని ఆశతో ఉండాలి గుణ.
నువ్వు చెప్పేవన్నీ నిజం జనని, కానీ నీకెలా ధైర్యం చెప్పాలో, నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి 4 మాటలు చెప్పడమే కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నా దగ్గర కరెక్ట్ అయిన మాటలు కనిపించడం లేదు. దేవుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. అది ఆయన వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. నాన్న, పంతులు గారు పిలుస్తున్నారు. పద జనని. తరుణ్, నువ్వు ఇక్కడే ఉండరా. మీ అమ్మతో ఏమైనా మాట్లాడు. తను ధరణి, బాలు, మధు గురించి ఆలోచిస్తుంది. కాస్త టాపిక్ డైవర్ట్ చేయి. లేకపోతే తను ఇంటికొచ్చిన ఆనందం లేకుండా ఆ థాట్లోనే ఫీల్ అవుతూ పండగ రోజు ఏడుస్తూ గడిపేస్తుంది. అలాగే నాన్న, మీరు వెళ్ళండి. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? పంతులు గారు చెప్పిన విషయాల గురించా? నీ నమ్మకాన్ని నేను కాదన్ను, కానీ ఇంకా ఈ కాలంలో కూడా పంచాంగాలు, శాసనాలు, పంతుల మాటలు అన్నీ 100% నిజం కావమ్మా. అమ్మమ్మ చాదస్తం అడిగేలా చేసింది, కానీ ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తుంటే మనం చెప్పిన నిజాల్ని ఖచ్చితంగా వాళ్ళు ఆలోచనలోకి తీసుకుంటారమ్మా. ధరణి, బాలులేం చిన్నపిల్లలు కాదు కదమ్మా. నిజం కానిది ఎందుకు చెప్తారనే డిస్కషన్ వాళ్ళ మధ్య జరుగుతుంది కదా. మధు పరిస్థితి చూసి మధు అంత బలంగా ఎందుకుంటుందో వాళ్ళు అర్థం చేసుకోలేరా? త్వరలోనే అన్నీ సెట్ అయిపోతాయమ్మా. ఇష్యూస్ అన్నీ సెట్ అయిపోతాయి. డోంట్ వరీ అమ్మా. ఏమోరా, మీరు నాకు ధైర్యం చెప్పడానికి చెప్తున్నారు, కానీ నా మీద నాకే నమ్మకం కలగడం లేదు. నా మనసు భరోసా ఇవ్వడం లేదురా. మధుని చూసాం కదా, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. మనం ఇక్కడ పండుగ అనుకుంటున్నాం, ఈరోజు అది ఎలా ఉందో ఏంటో. హరి, అరే మధుని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒక సాయం చేస్తావా? ఏంటమ్మా, నేనేం హెల్ప్ చేయాలి? నన్ను ప్రతాప్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? ఒక్కసారి దాన్ని చూడాలనుంది. ప్లీజ్, ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేసి పెట్టరా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో, విన్న మాటల వల్ల పడుతున్న బాధలో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. ఈ సిచ్యువేషన్లో ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం? మధు ఏమీ చిన్నపిల్ల కాదు. భయపడితే ఎప్పుడో వెనక్కి వచ్చేసేది కదా. తన డిజైర్ తను నెరవేర్చుకోవడం కోసమే అక్కడ మొండిగా కూర్చుంది. తను సాధిస్తుందమ్మా. తను అనుకున్నది సాధిస్తుంది, సాధించి తీరుతుంది. నాన్న కావాలి, నాన్న కావాలి అని నీతో ఏళ్ల తరబడి ఫైట్ చేసింది కదా. ఇప్పుడు తను అనుకున్నది తన దగ్గరకు వచ్చింది కదా. షీ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ అమ్మా. అది కాదు, నేను మధుకి చాలాసార్లు ఫోన్ చేశాను. అది అసలు ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు. ప్లీజ్ రా, మొదటిసారిగా అమ్మని నీ సాయం అడుగుతుంది. నన్ను తీసుకెళ్ళు హరి. సరే అమ్మా. ఎప్పుడు కాదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. సరే అమ్మా, తీసుకెళ్తాను, కానీ ముందు నువ్వు లోపలికి పద. నువ్వు రామ్మా. గతమే
అరే రే ఉండరా, నేను కడతాను. నేను కడతాను, నాన్న. కాదు నాన్న, నేను కడతాను. మొదటి పండగ కదా, చాలా రోజుల తర్వాత. నువ్వు వెళ్ళి లోపల కూర్చో. సరే. ఓకే ఓకే. ఉమ్. అక్క, పాపం మదక్కని చూడక్క. పిన్ని ఆర్డర్ వేసిందని ఎంత కష్టపడుతుందో. వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడూ చేసుండదక్క. అందుకే బాగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. అవునరా, ఎంతైనా జనని గారు ప్రేమగా పెంచారు కదా, ఒక్క పని కూడా చెయ్యించుండరు. నాకు నీకు అంటే పిన్నికి పనులు చెప్పడం అలవాటు. అంతో ఇంతో మనం నేర్చుకున్నాం. పాపం ఆ అమ్మాయికి ఎలా వస్తాయి? చెప్తేనేమో పిన్ని వినడం లేదు. ఏం చేద్దాం చెప్పు? తనేమో నాన్న నాన్న అంటూ నాన్న కోసం వచ్చి మన ఇంట్లో ఉంటుంది. అమ్మకి నాన్నకి కూడా మధు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మనం మధుని సపోర్ట్ చేశామనుకో, అమ్మ మనల్ని కూడా తిడుతుంది. నాన్న కూడా మన మీద కోపం తెచ్చుకుంటాడు. చూద్దాం తను మాత్రం ఎన్ని రోజులు కష్టపడుతుందో. మధు అన్న విసిగిపోవాలి, అమ్మ నాన్న అన్న విసిగిపోవాలి. లేదా నాన్నకైనా కోపం వచ్చి అమ్మని ఎందుకు ఆ అమ్మాయికి పనులు చెప్తున్నావు అనాలి. అప్పుడే మధు కష్టాలు తీరుతాయి. అంతేకాని నేను పుణ్యాత్మురాల్ని మంచిదాన్ని అని నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం ఉంది చూసావ్. దాన్ని ఏమంటారంటే శబాష్ అని నీ వీపు నువ్వు చరుచుకున్నట్టు. మళ్ళీ దిగావుగా బకాసురుళ్లాగా. ఇంకా ఈ ఇంటికి ఎన్ని బళ్ళ సరుకులొచ్చినా దెబ్బకి ఖాళీ అయిపోవడమే. ఖాళీ అయిపోతే ఖర్చు అయిపోతే మేం తింటే మీకేంటి? అయినా మీ సొమ్ము అన్న ఇక్కడుందా? ఇవన్నీ నా బిడ్డ సొమ్ము, నా అల్లుడు సొమ్ము. నీకేం కడుపుబ్రం కళ్ళమంట. పోనీ అరటి పళ్ళు ఏమైనా తింటారా? పళ్ళకి ఏ పాప పుణ్యాలు తెలియవంటారు. ట్రై చేస్తాం. ఇవ్వండి. ఈవిడ మళ్ళీ ఉడికించాలని చూస్తుందేమో. భలే కనిపెట్టావే. అయినా పళ్ళు పలహారాలు మీరేం తింటారు? చికెన్లు, మటన్లు, చీకులు తింటారు. రాక్షసులకి పళ్ళు సహించవు, రుచించవు. మీకు నోటి దురద, పళ్ళ దురద ఎక్కువ కదా. 4 గులకరాళ్ళు నవ్వులమ్మా. దంత పుష్టి, వాక్శుద్ధి కలుగుతుంది. ఏయ్ ముసలి, ఆవేశపడుకో. ఆవేశం అనర్థం అవుతుంది. తన కోపమే తన శత్రువు అంటారు. ఆ సంగతి నీకు తెలీదా? కొంచెం ఓపిక పట్టు. నీ మంచి కోరే చెప్తున్నాను. గుణగారు, మరి నేను బయలుదేరతాను. మంచిది పంతులు గారు. ఇక్కడ శక్తి గారు ఎవరండి? నేనే. కొరియర్ వచ్చిందండి. ఇచ్చే. ఏంటిది? శక్తి, నువ్వు చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చావు కదా. అపచారం. ఏంటక్క, వినాయక చవితి పండుగ రోజు ఇంట్లో దేవుడు పూజ జరుగుతుంటే నువ్వు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చావా? కాస్తైనా దేవుడి మీద భక్తి, భయం, సాంప్రదాయం అనేవి ఉంటాయి కదా. అన్నీ మర్చిపోతే ఎలా అక్క? ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు చాలా నిష్ట పాటించేదట. నాన్న కూడా పూజ, భక్తి అని చాలా ఆచారంతో ఉండేవాళ్ళు. నువ్వేంటక్క ఇలా చేస్తున్నావు? ఏదో పొరపాటు జరిగిపోయిందిలే గుణ. మీ అక్క పండగ అనుకొని మర్చిపోయి ఉంటుంది. వదిలేసేయ్.
మర్చిపోవడమా నా బొందా? ఇందాకే చెప్పాను కదా, ఇది పుణ్యాత్ములు తినే ప్రసాదం, మీలాంటి రాక్షసులు తినే ప్రసాదం కాదు. పళ్ళ దురద ఎక్కువగా ఉందేమో 4 గులకరాళ్ళు నవలమని. అందుకే చికెన్లు మటన్లు లాంటివి తెప్పించుకొని కరకర నమిలి తింటుంది బాబు మీ అక్కయ్య. ఈవిడ గారు మంచి పనులు చేస్తే ఆశ్చర్యపోవాలి కానీ ఇలాంటి ముదరష్ట పనులు చేస్తే ఆశ్చర్యమేముంది? అక్క, నువ్వు ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నావు అక్క. కాస్త హెల్త్ పట్ల కాన్షియస్గా ఉండు. ఏదో లేరా, అలవాట్లో పొరపాటుగా ఆర్డర్ ఇచ్చేశాను. పండగనే విషయమే మర్చిపోయాను. ఇక వదిలేసి. పంతులు గారు, ఇలాంటి పాపాత్ములకి ఏదో ఒక శిక్ష విధించండి. అమ్మా, జీవహింసే పాపం. మరీ పండగ రోజు ఇలాంటి పాపపు పనులు చేస్తే నేను శపించడం కాదమ్మా, భగవంతుడే శపిస్తాడు. నేనేం కావాలని చేయలేదండి, ఏదో పొరపాటు. పండగనే విషయం మర్చిపోయి చేశానని చెప్తున్నాను కదా. తెలియక చేసిన పొరపాటు పాపం ఎలా అవుతుంది? పొరపాటు అంటున్నారు, పొరపాటైనా తప్పు కిందే లెక్క. దానికి ప్రాయశ్చిత్తం అంటూ ఒకటి ఉంటుంది కదా. వినాయకుడికి గుంజిళ్ళంటే చాలా ఇష్టమమ్మా. ఎవరైనా తప్పు ఒప్పుకుని గుంజిళ్ళు తీస్తే క్షమించేస్తాడు. శాపం పెట్టినా విమోచనం కూడా ఆయనే చేస్తాడు. గుంజిల్లా ఎన్ని? 100, 200 పంతులు గారు? 1000, 2000 అని అడిగి చెప్తారు. దేనికైనా ఒక లెక్క ఉంటుందమ్మా. పొరపాటున చేసిన తప్పుకి 116 గుంజిళ్ళు తీస్తే దోషం తొలగిపోతుంది. అయ్యో, 116? నన్నకసలే మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పి కూడా. మీరు ఇలాంటి ప్రాయశ్చిత్తాలు చెప్తే ఎలా పంతులు గారు? అమ్మా, తప్పు చేస్తే శిక్ష తప్పదు. గ్రహపాటు వల్లే పొరపాటు చేస్తారు. దేవుడు కన్నెర్ర చేయకుండా కనికరించాలంటే తప్పదు తల్లి. అవునవును, తప్పదు. ఆ 116 గుంజులు తీసి ముక్కు నేలకేసి రాయి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏం మీరు పెట్టకండి. పంతులు గారేం ముక్కు నేలకి రాయాలని చెప్పలేదు. చెప్పకపోతేనే నీకింకా మంచి జరుగుతుందేమో. కానీ ఆలస్యం చేస్తే దేవుడు కోపం చేస్తాడు. అయితే నువ్వు సగం చేయి, నేను సగం చేస్తాను. నేనా? నేనెందుకు చేయాలి? ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా. ఓహో, గుంజిళ్ళు నాకు షేర్ చేయడానికి నేను ఆర్డర్ ఇచ్చానని చెప్తున్నావా? నాకేం తెలీదు. ఆ పాపంలో నాకు భాగం లేదు. ఇలా పాపాల్లో భాగం పంచుకున్నా ప్రాయశ్చిత్తాల్లో భాగం కుదరదమ్మా. మీరేగా ఇందాక పొరపాటున ఆర్డర్ ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వారిని కలుపుతారే. మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి. ఎంత తొందరగా గుంజిళ్ళు తీస్తే అంత మంచి మీకే జరుగుతుంది. ఇంకా దిక్కులు చూస్తారేంటి? రా చెయ్. తప్పదా పంతులు గారు? తప్పదమ్మా. అయ్యా బొంగు, ఇప్పటి నుంచి రెడీ. 1 కాటమరాయుడా కదిరి నరసింహుడా, 2 నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కడాడ నిన్నే 3 ఎక్కడాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, 52 స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మ చివరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల
71 అయ్యా అయ్యో నన్నేను నోడతే కాయి స్వామి దేవుడా చేప కడుపు పదవే శక్తి లే 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 అయ్యో అమ్మా మధ్యలో ఆపకూడదు, అపచారం. లే శక్తి. ఈ 86 అయ్యో అమ్మా అయ్యో చెయ్యి చెయ్యి అయ్యో శక్తి ఇంకా 16 ఉన్నాయి శక్తి. ఏయ్, ఆ 16 నువ్వు చేయబో. అయ్యో అవి కూడా శక్తి. చేస్తే చచ్చేలా ఉన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మకాలు. అయ్యో అమ్మా. ఆ, ఆ. గెలుపు గెలుపే, ఓటమి ఓటమే. నా పిల్లలు ఎలా అయినా నిజాలు తెలుసుకుని నా దగ్గరకు వస్తారనే భయం నీకు స్టార్ట్ అయింది. అందుకే కాళ్ల బేరానికి వస్తున్నావు. నో, వాళ్ళు ఇక్కడికి రావడం ఇంపాసిబుల్, జరగని పని. సరే, నీకు చిన్న కథ చెప్పనా? కాదనుకున్నా, రాడనుకున్నా, గెలవలేడనుకున్నా, నేనే బలవంతుణ్ణి అనుకున్న సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందే ముల్లోకాలు తిరిగొచ్చాడు గణపతి. నీకు నువ్వు బలవంతురాలు అనుకుంటున్నావు, శక్తివంతురాలని అనుకుంటున్నావు. అవతల వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. దైవం తోడుంటే కాందంటూ ఏది ఉండదు. నువ్వు ఇంపాసిబుల్ అనుకుంటావు, నేను పాసిబుల్ అనుకుంటాను. నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తావు, నేను పాజిటివ్గా మూవ్ అవుతాను. నీలాంటి దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా పిల్లలు నా ఇంటికి వస్తారు. కాస్త కుట్రలు మాని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. ఆ జననికి నా ప్లాన్ ఏంటో తెలియక నిక్కి నీలిగి నా మీదే ఎదురు తిరిగి మాట్లాడుతుంది. కానీ నా ప్లాన్ నేను స్టార్ట్ చేస్తే అదే మెట్టు దిగొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అప్పుడు చెప్తా దాని సంగతి. అరే చిన్న, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు నాకేదో ధైర్యం ఉండేదిరా. నా తమ్ముడు నాకు తోడున్నాడని ఎవరన్నా లెక్క చేయకుండా మాట్లాడేదాన్ని. నీతో పాటే ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ లూజ్ అయిపోయానురా. కానీ ఒకట్రా, ఇన్నాళ్ళకి ఒక విధంగా నీ కోరిక నా కోరిక నెరవేరిందిరా. నాన్నెవరో తెలిసింది. నేను మన నాన్నింటికొచ్చాను. ఇప్పుడు ఆయనతోనే ఉంటున్నాను. ఈ ఇంట్లో ఉన్న నాన్న భార్య మనకి అమ్మ గాని అమ్మ. నన్ను చాలా కష్టపెడుతుంది. నాన్న గురించి తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటానురా? మన నాన్న దగ్గర ఉండలేకపోతే ఎక్కడ ఉండగలనురా? అందుకే స్ట్రాంగ్ డెసిషన్ తోనే ఇక్కడ ఉంటున్నాను. నీకు మనమ్మ తెలుసు కదా, చూపిస్తానుండు. చిన్న, చూడరా చిన్న, అమ్మని చూడు.
చూసావా? అమ్మని చూసావా? నువ్వు అమ్మ పక్కనే ఉండాలి. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? ఏం చేయాలనుకుంటున్నావే? నేనేం చేస్తున్నాను? అమ్మ పక్కన తమ్ముడు ఫోటో పెట్టాలనుకుంటున్నాను. తప్పేముంది? ఏంటే నోరు పెగులుతుంది? రెచ్చిపోయి ఎదురు సమాధానాలు చెప్తున్నావు. ఈ ఫోటో అక్కడ తగిలించావంటే మర్యాదగా ఉండదు. ఏదైనా నన్ను అడిగి చెయ్యాలి. నీకిష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడానికి ఈ ఇంట్లో కుదరదు. ఈ ఇంటి యజమానిని నేను, అది గుర్తుంచుకో. ప్లీజ్ అండి, నాది చిన్న రిక్వెస్ట్. ఈ ఫోటోని కూడా మా అమ్మ పక్కనే ఉండనివ్వండి. ఏంటి రిక్వెస్ట్ తొక్వెస్ట్ అనుకుంటూ నీ పంతం నువ్వు నెగ్గించుకోవాలని చూస్తున్నావు? నన్ను అడగలేదు, పైగా నేను వద్దంటూ ఉంటే మళ్ళీ తగిలిస్తావేంటి? ఎక్స్ట్రా చెయ్యకు. చెప్పిన మాట బుద్ధిగా విని నడవకపోతే కాళ్ళు వెళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త. ముందు ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయ్. తీసేయ్. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఆ ఫోటోని ఎత్తేకండి. వాడు ఏ లోకంలో ఉన్నా వాడిని చూసుకుంటూ ధైర్యంగా ఉంటున్నాను. దాన్ని పగలగొట్టి నా మనసు ముక్కలు చేయకండి. ప్లీజ్ అండి, ప్లీజ్. వదలు. అమ్మా, ప్లీజ్. అమ్మా ఆగమ్మా. ఎందుకమ్మా ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం, హ్యాపీనెస్ కోసం చనిపోయిన వాళ్ళ తమ్ముడి ఫోటో అమ్మ పక్కన పెడితే నీకేంటి నష్టం? ధరణి, నీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి సపోర్టుగా నిలబడితే బాగుండదు అని. ఎందుకు చెప్పు ప్రతిదాన్ని తప్పు పడుతున్నావు? చిన్న చిన్న విషయాలు వదిలేయచ్చు కదమ్మా. ఏంట్రా మీరు నాకు చెప్పే వాళ్ళయ్యారా? ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? దేని గొడవ పడుతున్నారు? ఏంటి బుజ్జమ్మ? ఏంట్రా బాలు? శారదా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అది నాన్న, చిన్న ఫోటో అమ్మ ఫోటో పక్కన పెడుతుంటే అమ్మ వద్దంటుంది. ఎవరిష్టానికి వాళ్ళ ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే నేనెందుకండి? అందుకే ఈ ఫోటో ఇక్కడ పెట్టడానికి వీలు కాదు, నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పాను. అది తప్ప అండి? ఎవరెవరి ఫోటోలో ఏ సంబంధం లేని వాళ్ళ ఫోటోలో ఇంట్లో వేలాడదీస్తే పొద్దున్నే లేచి వాళ్ళ మొహాలు చూడాలా? అక్క ఫోటో అంటే మీ భార్యగా ఓకే, వీళ్ళ తమ్ముడి ఫోటో ఎందుకండి? నేను చెప్తే వీళ్ళ బుర్రకెక్కడం లేదు. మీరే తీసి అవతల పారేయండి. ఇదిగోండి, పడేయండి.
జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి దావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. కొరకవే కొరుకు. ఆ పచ్చిమిర్చి కొరికితే నీ నోరు మండాలి. అప్పుడే నా ఒళ్ళు కాస్త చల్లబడుతుంది. నిన్ను చూసిన దగ్గర నుంచి నా ఒళ్ళు బొగబొగ మండిపోతుంది. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి. ఇవాళ వినాయక చవితి. మధు అక్కడ ఎలా ఉందో ఏంటో, పూజ చేసుకుందో లేదో. నా మనసంతా దాని మీదే ఉంది. కనుక్కుంటే కానీ నా ఈ ఆరాటం తగ్గదు. మధు, నిన్నటి నుంచి నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత హుషారుగా చలాకీగా ఉండేదానివి. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే నాకే దుఃఖం పొంగుకొస్తుంది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ ఎంత ప్రేమ చూపించేవారు, ఎంత గ్రేట్ గా నిన్ను చూసేవారు. జనని గారు నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని నిన్ను పెంచారు. అమ్మమ్మ చెప్పింది, తనకి మధు అంటే ప్రాణమమ్మ, కంటికి రెప్పలాగా దాచుకుంటుంది. ఎంత గారాబమో, పొరపాటున కూడా దాన్ని తిట్టదు. బుద్ధెరిగిన తర్వాత ఒక్క దెబ్బ వేసినట్టు కూడా నేను చూడలేదు అని అమ్మమ్మ చెప్పింది నాకు గుర్తుంది. అలా పెరిగిన నిన్ను ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే మనసు విలవిల్లాడిపోతుంది. నువ్విక్కడ బాధలు అనుభవిస్తున్నావు, అక్కడ మీ అమ్మగారు కూడా నీ గురించి ఎంత బాధపడుతున్నారో ఆలోచించు. ఇక్కడ పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా? నాన్నేమో మౌనంగా ఉన్నాడు, అమ్మేమో సాధిస్తుంది. ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయడం లేదు. అమ్మ నిన్నెలా బయటికి పంపించాలా అనుకుంటుంది. ఇన్ని తిప్పలు అవస్థలు పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా? దయచేసి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపో మధు. ఏంటి ధరణి, ఇందాకటి నుంచి మీ అమ్మ జనని అంటున్నా? నేను నిజ నిజాలు అక్కడుండి చూసిందాన్ని. ఐ నో వాట్ ఈస్ వాట్.
వాట్ ఇస్ ద ఫ్యాక్ట్? జనని గారు నా కన్న తల్లి కాదు, నీ కన్న తల్లి. మా అమ్మగారు కాదు, మీ అమ్మ. నన్ను ఎవరన్ని బాధలు పెట్టినా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను రావాల్సిన చోటుకే వచ్చాను, ఉండాల్సిన చోట్లోనే ఉన్నాను. పిలవాల్సిన వాళ్ళని పిలవాల్సిన పద్ధతిలోనే పిలుస్తున్నాను. నువ్వెందుకుంటున్నావు? బాధలు పడాల్సిన అవసరం ఏంటి అని నన్ను నువ్వు అక్కడికి వెళ్ళమండం కాదు. మీరు మీ అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. నా గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా, నాన్న ఎంత రూడ్గా మెడపెట్టి గెంటినా నేను ఈ గమ్యం దాటి వెళ్ళను. ఇక్కడే వేలాడతాను. బికాస్ హీస్ మై ఫాదర్. నాన్న బ్లడ్ నా బ్లడ్ ఒకటే. DNA టెస్ట్ చేయిస్తే ఫ్యాక్ట్ ఏంటో కూడా తెలిసిపోతుంది. ఆయన నమ్మకానికి అదొక్కటే పరీక్ష కూడా. ఏంటి? జనని గారు మా అమ్మ, నేను నాన్నను వదిలిపెట్టి వెళ్ళాలా? అది జరగని పని. మా నాన్న నన్ను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వడు. వెళ్ళే సిచ్యువేషన్ రాదు. ఇది నిజం. అంటే నువ్వు ఇంకా జనని గారు మీ అమ్మ అని నమ్మడం లేదా? చెప్పు, నిజంగా నువ్వు నమ్మడం లేదా? నేనింత ఖచ్చితంగా మా నాన్న అన్నప్పుడు నువ్వు నమ్మకపోవడానికి కారణం? నా నమ్మకం ముఖ్యం కాదు. మా నాన్న మా కోసం ఎన్నో చేశాడు, ఎంతో కష్టపడ్డాడు, ఇప్పటికీ కష్టపడుతున్నాడు. మా అందరినీ వదిలేసి దుబాయ్కి వెళ్ళేది మా భవిష్యత్తు కోసమే. అలాంటి మా నాన్నని వదులుకొని వెళ్ళడం నా వల్ల, బాలు వల్ల కూడా కాదు. ఓహో, మీ నాన్నగారు మాత్రమే మీకోసం కష్టపడ్డారు. మరి మీ అమ్మ నన్ను తేలిగ్గా పెంచిందా, గాలికి వదిలేసిందా? నేను గాలి తిని బ్రతికానా? నా అమ్మ స్థానంలో ఉండి పెంచింది మీ అమ్మ. అయినా నిజం తెలిసిన తర్వాత మా నాన్న దగ్గరికి నేను వచ్చానుగా. మీ అమ్మ మీ నాన్న విడిపోవడానికి కారణాలేంటో కూడా నీకు బాగా తెలుసు అనుకుంటా. తను భర్త నుండి విడిపోయిన తర్వాత కూడా నన్ను చిన్నని తన భుజాన వేసుకొని కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆ నీడ కూడా మా మీద పడకుండా పెంచింది. మంచి చదువు, మంచి లైఫ్, ఎవ్రీథింగ్ కోరింది ప్రతిదీ ఇచ్చి మమ్మల్ని మీ అమ్మ కష్టపడి పెంచింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క లోటు అదే నాన్న అని పిలుపు. అంత చేసిన అమ్మని నాన్న కోసం నేను వదిలి రాలేదా? నేను చేసిన పని నేనే క్షమించలేనంత తప్పు. మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని, మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గరుంటే చూసి సంతోషించాలని నేను మా నాన్న దగ్గరుంటూ సంతోషపడాలని ధైర్యం చేసొచ్చాను. నీ మనసులో అమ్మ దగ్గరికి వెళ్ళాలని, అమ్మతో కలిసి ఉండాలని ఉంది. కానీ నీకు నాన్న మీద ఉన్న ప్రేమ నిన్ను కట్టిపడేస్తుంది, కదలకుండా చేస్తుంది. అలా ఏం లేదు. ఏంటి లేదా? నిజం చెప్పు, లేదా? జనని,
ఇలా పర్సనల్గా మనం ఇద్దరం మాత్రమే ఓ గదిలో ఇలా ప్రైవేట్గా మాట్లాడుకుని 20 ఏళ్ళు అయిపోయింది కదా. మళ్ళీ ఇవాళ ప్రశాంతంగా ఒంటరిగా కలుసుకునే అవకాశం వచ్చింది. ఇంకా మన మధ్య పొరపచ్చాలు, వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు, విభేదాలు, ఏ దూరాలు ఉండకూడదని, ఉండే అవకాశం లేదని, జీవితకాలం మనమిద్దరం ఇలాగే విడిగా కాకుండా ఒక్కరిగా బ్రతుకుతామనే నమ్మకం నాకు కలుగుతుంది జనని. విడిపోయి పర్సనల్గా నువ్వు నీ బాధలు పడ్డావు. నువ్వు లేక మానసికంగా నేను మదనపడ్డాను. నువ్వు పడ్డ బాధల గురించి, కష్టాల గురించి, కన్నీళ్ల గురించి అత్తయ్య నాకు చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నా గుండె చలించిపోయింది. నువ్వెంత కష్టపడ్డావో మానసికంగా నేను అంత కుమిలిపోయాను, వ్యక్తిగా కృంగిపోయాను. అదంతా ఒక పీడకలలా మర్చిపోదాం. ఇక నుంచి మనం ఆలోచించాల్సింది ఫ్యూచర్ గురించి. జీవితంలో మనం చాలా మిస్ అయిపోయాం జనని. ఏమంటావు? అవును గుణ, అదే అరణ్యకాండ, మన మధ్య వనవాసం. మనం దూరంగా ఉండొచ్చు. నా మనసులో నువ్వున్నావు, నీ మనసులో నేనున్నానన్న నమ్మకం నాకుంది. తొందరపాటు దూరం చేసింది. మన వ్యక్తిత్వాల్లో అపార్థాలు లేవు, ఆలోచనల్లో దోషం లేదు, ప్రేమలేవి దూరం కాలేదు. కానీ వాటన్నిటికీ కారణం ఒక విధంగా నా తొందరపాటే, నా ఆవేశమే కారణమని ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కూడా. జరిగిన తప్పులన్నిటికీ నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ మాటకొస్తే నేను కూడా నీకు సారీ చెప్పాలి జనని. చెప్పుడు మాటలో, తప్పుడు మాటలో విని తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, తొందరపడ్డాను. నీతో పాటే నా సంతోషాలన్నీ దూరం అయిపోయాయి. బెటర్ హాఫ్గా నా బెటర్మెంట్ కోసం ఎన్ని సలహాలు ఇచ్చేదానివి, అవన్నీ కూడా మిస్ అయిపోయాను కదా. వాట్ ఎవర్ మేబీ, ఫ్యూచర్లో మాత్రం ఆ మిస్టేక్స్ రిపీట్ కాకూడదు. ఓకేనా? ఓకే అనుకున్న తర్వాతే కదా మనం కలిసింది. గుణ, నీకొక మాట చెప్పనా? మనం దూరంగా ఉన్నా నీ మీద నాకు చాలా గౌరవం ఉండేది. చాలా కాలం తర్వాత కలిసాక, నీ మనసు తెలిసాక, నీ మాటలు విన్నాక నీ గొప్పతనం నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకా ఇంకా గౌరవం పెరిగింది. పైగా నాతో ఉన్న పిల్లలతో సహా అందరినీ నీ పిల్లలుగా అంగీకరిస్తాను రాజనని అన్నప్పుడు నా గుండె వేదన ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాను. మనసులో నాకు నేను మన్నించు గుణాన్ని క్షమాపణలు అడిగాను. ఆ జనని అరణ్యవాసం చేసొచ్చిన, మళ్ళీ అరణ్యాలకే నడిచేలా చరిత్ర మారింది. కానీ నీ ఆలోచన, నీ బ్రాడ్ థింకింగ్ నన్ను నీతో కలిసి ఉండటానికి ఆహ్వానించింది. దానికి నేను జీవితకాలం కృతజ్ఞతగా ఉంటాను కూడా. నా మీద ఇంత గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ జనని. ఇక మీదట మనకి ఎటువంటి కలతలు, ఇబ్బందులు ఉండకూడదు జనని. ఒకే ఒక్క కోరిక ఉంది, మన పిల్లలు మన దగ్గరికి రావాలి. అంతకు మించి మనిద్దరి మధ్య
మరో చర్చకి మరో ఆలోచనకి అవకాశమే లేదు. ఏమంటావ్? నిజమే కూడా, అంతే. ఇక నుంచి ఏదైనా ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం జనని. తొందరలో నీ కోరిక నా కోరిక కూడా నెరవేరుతుంది, నెరవేరి తీరుతుంది. చాలా లేట్ అయిపోయింది, పడుకో జనని. మరి నువ్వు? నాకు కొంచెం వర్క్ ఉంది, అది అయ్యాక పడుకుంటాను. సరే, గుడ్ నైట్. సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లోనే